ఈ ప్రపంచంలో మీకు ఏది ఇవ్వబడిందో అదంతా టెంపరవరీ. ఫమా ఉతీతు మిన్ షైఇన్ ఫమతాఉల్ హయాతద్ దునియా, ఈ ప్రపంచం మీకు ఇవ్వబడిందంతా తాత్కాలికం. ఇది ఎంతదైనా సరే ఒకరోజు నువ్వు పోతావు, దాని తర్వాత అది పోతుంది. ఎందుకో ప్రపంచం కూడా వినాశనం అయిపోతుంది కదా. సోదరులరా, ఏది లభించినా అది టెంపరవరీ. మొన్న ఒక పరదేశస్తుడు బంగారంతో చేయించాడు కారు. అందరూ బహుశా చూసే ఉంటారు. దేంతో తయారు చేయించాడు? బంగారం. దాని రేట్ ఎంతో తెలుసా? ధర 900 కోట్లు. ఆ కారు విలువ 900 కోట్లు. ఈరోజు మెళ్ళ వేసుకునే బంగారం కోసం పీకల కోసం పోతా ఉంటే వాడు 900 కోట్లు పెట్టి కారు చేస్తే ఊరుకుంటాడండి చూసేవాడు. అది ఉంది అని చెప్పుకోవడానికి, తిరగడానికి పనికిరాదు. నువ్వు ఏది కట్టినా బంగారపు పూతతో నిర్మించుకున్నారు మహానుభావులు. ఉన్నారా? ఎవరున్నారు సోదరులారా? ఫమా ఉతీతు మిన్ షైఇన్ ఫమతాఉల్ హయాతద్ దునియా, మీకు ఏది ఇవ్వబడినా ఇది ప్రాపంచపు తాత్కాలికమైనటువంటి సంపద. వమా ఇందల్లాహి ఖైరున్ వఅబకా, కానీ అల్లా దగ్గర ఏది ఉందో అది శాశ్వతం, అది ఎల్లకాలం ఉండేది. మరి ఆ పరలోక సాఫల్యం ఎవరికి? లిల్లదీన ఆమనూ వఅలా రబ్బిహిం యతవక్కలూన్, ఎవరైతే ఆయన యందు దృఢమైన విశ్వాసం ఉంచుతాడో, వఅలా రబ్బిహిం యతవక్కలూన్, ఆయన మీదే ఆశ పెట్టుకుంటాడో, నా కష్టమైనా నష్టమైనా, నాకు సంతానం ఉన్నా నాకు సంతానం లేకపోయినా, నాకు ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, నాకు సంతానం ఉన్నా సంతానం లేకపోయినా, కలిమైనా లేమైనా ఏదైనా నాకు ఆయన తరపునే. ఆపదలో ఉన్నా కాపాడేవాడు ఆయనే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను కనికరించేవాడు ఆయనే. 40 సంవత్సరాలు భయంకరమైనటువంటి జలప్రళయంలో ఉన్నప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు ఏ ఏకేశ్వరుడి మీద విశ్వాసం ఉంచారో ఆ ఏకేశ్వరుడి మీదే నీ విశ్వాసం ఉంచాలి. 7 రోజుల పాటు భయంకరమైనటువంటి అగ్నిగుండంలో విసిరివేయబడినప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం ఏ విధమైనటువంటి తవక్కులు ఉంచారో ఆ ఏకేశ్వరుడి మీద ఆ విధమైనటువంటి విశ్వాసం ఉంచాలి. ఫిరోను చంపడానికి బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం ముందున్నప్పుడు నన్ను కాపాడేవాడు అల్లా అని చెప్పేసి ఏ విధంగా మూసా అలైహిస్సలాం వారు ఆ ఏకేశ్వరుడి మీద విశ్వాసం ఉంచారో నువ్వు కూడా ఏకేశ్వరుడి మీదే విశ్వాసం ఉంచాలి. సింహం నుండి, సింహపు గోళ్ల నుండి ఏ విధంగా దావూద్ అలైహిస్సలాం వారిని ఆ సృష్టికర్త కాపాడాడో నన్ను కూడా ఆయనే కాపాడతాడనేటువంటి నమ్మకం నీలో ఉండాలి. 100 సంవత్సరాల దాకా సంతానం లేకపోయినా నాకు సంతానం ఇచ్చేవాడు ఆ అల్లానే అని చెప్పి ఏ విధంగా జకరియా అలైహిస్సలాం వారు విశ్వాసం ఉంచారో ఆ విధంగా విశ్వాసం ఉంచాలి. 18 సంవత్సరాల పాటు భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడిన నన్ను కాపాడేవాడు, నాకు షిఫా ఇచ్చేవాడు అల్లా అని ఏ విధంగా అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఉంచారో ఆ విధమైనటువంటి విశ్వాసం ఉంచాలి. యూదులు చంపడానికి ప్రయత్నించినప్పుడు నన్ను కాపాడేవాడు, నన్ను లేపుకునేవాడు అని ఏ విధంగా మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాం వారు ఆయన మీద విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచాలి. గ్యారే సౌర్లో ఇబ్రహీం అబూబకర్తో పాటు ఉన్నప్పుడు వాళ్ళు తొంగి చూస్తే దైవ ప్రవక్త మనం కనపడతాము అన్నప్పుడు ఈ నెల్లాహమాన భయపడకు అబూబకర్, నీకు నాకు తోడుగా అల్లా ఉన్నాడు అని ఏ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వాసం ఉంచారో అలాంటి విశ్వాసం నువ్వు ఆయన మీద ఉంచాలి. వఅలా రబ్బిహిం యతవక్కలూన్, అలాంటి విశ్వాసం ఉంచితే ఆ పరలోక సాఫల్యం నీకు అన్నాడు. తర్వాత కొన్ని క్వాలిటీస్ చెప్పాడు. ప్రత్యేకించి ఆ పరలోక సాఫల్యానికి విశ్వాసము, సదాచరణ ఇప్పుడు మనం ఎన్నో విన్నాము. సోదరులరా, కాలాతీతమైపోయింది. కొన్ని విషయాన్ని చెప్పించి అలా ముగిస్తాను. దానికి కొన్ని క్వాలిటీస్ చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏమన్నాడంటే వల్లజీన యజ్తనిబూన కబాయిరల్ ఇస్మ్ వల్ ఫవైష వఇదా మా గదిబుహుం యగ్ఫిరూన్. ఈ వాక్యంలో 3 క్వాలిటీస్ ఉన్నాయి. పరలోక సాఫల్యానికి ఏ లోకంలో కొన్ని నువ్వు ఇక్కడ పాటించాలి. వల్లజీన యజ్తనిబూన కబాయిరల్ ఇస్మి, వాళ్ళెవరు? ఆ పరలోక సాఫల్యాన్ని పొందేవాళ్ళు, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేవారు, ఆ పరలోకంలో ప్రవేశించేవారు ఎవరు? వల్లజీన యజతనిబూన కబాయిరల్ ఇస్మి, వాళ్ళు ఘోరమైన పాపాలకు దూరంగా ఉంటారు. ఎవరు సార్?
నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే ఆ తాడు తావీజు దారం కట్టాడో అతడు షిరిక్ చేసినట్టే. ఘోరమైన పాపాలు, నరహత్య ఘోరమైన పాపం, వ్యభిచారం ఘోరమైన పాపం, అభాండాలు అపనిందలు ఘోరమైన పాపం, ఫరజ్ నమాజుల్ని విడిచిపెట్టడం ఘోరమైన పాపం, తల్లిదండ్రులకు అవిధేయత చూపడం ఘోరమైన పాపం, చేతబడి ఘోరమైనటువంటి పాపం, వడ్డీ ఘోరమైన పాపం, సారాయి ఘోరమైన పాపం. వల్లదీన యజ్తనిబూన కబాయిరల్ ఇస్మి, వాళ్ళు ఘోరమైనటువంటి పాపాలకు దూరంగా ఉంటారు. చిన్న ఎందుకు చెప్పలేదు అంటే ప్రతి మనిషిలో లోపాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కన్ను ఒకసారి ఓ చెడు చూపు చూడటం కూడా పాపమే, ఒకడిని తొందరపడి దుర్భాషలాడటం కూడా పాపమే, మానవ నైజం. కానీ ఎవడైతే దాని తర్వాత పశ్చాత్తాపడతాడో ఆ చిన్న పాపాలని క్షమిస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే నజ్ములో అంటున్నాడు, ఎవరైతే మేము నిర్ణయించినటువంటి ఘోరమైనటువంటి పెద్ద పెద్ద పాపాలకు దూరంగా ఉంటారో వారి కర్మల జాబితాలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలను క్షమిస్తాను అన్నాడు. అల్హమ్దులిల్లా. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడి మీద కారుణ్యం చూపేవాడే. చూడండి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కుడి భుజం మీద పుణ్యం రాసేటువంటి దూత, ఎడం భుజం మీద పాపం రాసేటువంటి దూత. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి ప్రసాదించిన వరం ఏంటో తెలుసా? ఈ భుజం మీద ఉన్నటువంటి దైవదూతున్నాడే, పుణ్యం చేద్దాము అనుకున్నావు అనుకో, చేసినట్టు రాస్తాడు. చూడండి ఎంత వరం అంటే ఇది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్, అడుక్కునే వ్యక్తి వచ్చాడు, అయ్యా 2 రోజులు బట్టి అన్నం తినలేదయ్యా, కడుపు కాలిపోతుంది, నాకు అన్నం పెట్టు. ఆ టైంలో నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు అనుకున్నావు, అలా నా దగ్గర డబ్బులుంటే ఇతనికి నేను భోజనం తినిపించేవాడిని. వెంటనే నేనేం చేస్తానంటే భోజనం చేసినట్టు రాసిస్తాడు, నువ్వు భోజనం చేసినట్టు రాపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బులు, అల్లా నా దగ్గర డబ్బు నడితే నీ కోసం, నీ ప్రసన్నత కోసం ఒక మసీదు కట్టేవాడిని, నీ దగ్గర డబ్బు లేదు, మసీదు కట్టాడు అబ్దుల్లా గారు అని చెప్పి రాసుకుంటాడు. ఈయన పని ఏంటంటే నువ్వు పుణ్యం అనుకున్నావంటే పుణ్యం చేసినట్టు రాస్తాడు. ఒకవేళ కార్యరూపంలో చేస్తే 10 నుంచి 700 రెట్లకు పైగా ఆ పుణ్యాన్ని రెట్టింపు చేసిస్తాను. కానీ ఎడం భుజం మీద ఉన్నాడే, అల్లాహ్ తాలా ఈయనకి కొన్ని కండిషన్ పెట్టాడు. ఏమన్నాడు తెలుసా? నా దాసుడు పాపాన్ని కార్యరూపంలో చేస్తేనే రాయి. నువ్వు అనుకున్నావు వాడిని కొట్టాలి అనుకున్నావు, కొట్లా రాయుడినా. వాడిని తిట్టాలి అనుకున్నావు, రాయుడు తిట్టినట్టు. అలా గనక పాపానికి కూడా సంకల్పానికి పాపాలు రాసేటట్టయితే మన కర్మల పత్రంలో అన్ని పాపాలే ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మీద కురిపించిన కారుణ్యం సోదరులారా చెప్పండి, అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా. కేవలం నిజం. ఎందుకంటే మానవుడికి పాపపు ఆలోచనలే, పుణ్యాలు చేయాలని ఎప్పుడో సంకల్పం. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వల్లదీన యజ్తనిబూన కబాయిరల్ ఇస్మి, వాళ్ళు ఘోరమైనటువంటి పాపాలు చేయరు. అంటే ఘోరమైన పాపాలు చేస్తే పరలోక సాఫల్యం లేదు. పాయింట్ నెంబర్ 2, వల్ ఫవాహిషా, వారు నీతి మాలిన పనులకు, సిగ్గుమాలిన చేష్టలకు పాల్పడరు. నీకు తెలుసు, నేను ఏ పని చేశాను అని చెప్పి సమాజానికి తెలుస్తుందో ఆ పని చేస్తే నేను తలదించుకోవాలనుకుంటావో అది సిగ్గుమాలిన పని, అది నీతి బాహ్యమైన పని. వాడెట్రా తల్లిదండ్రుల్ని ఎట్టకొట్టాడురా వాడు. ఈరోజు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల్ని కాళ్ళతో తన్నేవాళ్ళు ఉన్నారు సోదరులారా. నీతి లేనిటువంటి పని అది సోదరులు. ప్రతి విషయం కూడా అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, విశ్వాసులారా మీరు మీ చూపుల్ని కాపాడుకోండి. దీని గురించి ఒక చిన్న సంఘటన చూపించేలా మనం ముందుకెళ్దాం. ఒక యుద్ధంలో క్రైస్తవ చక్రవర్తి కుమార్తె బందీగా చిక్కుతుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం 2 సహాబీలనిచ్చి ఈమెను వారి తండ్రి వద్దకు చేర్చండి నేను పంపిస్తారు. సహాబీలు ప్రయాణంలో చేసినటువంటి నిబంధన ఏంటంటే, అమ్మా మేము ముందు నడుస్తాం, నువ్వు వెనక నడు. మేము ముందు నడుస్తాం. మూసా అలైహిస్సలాం వారు ఏ విధంగా మధ్యన వెళ్ళేటప్పుడు షుఐబ్ అలైహిస్సలాం వారి కూతుళ్ళకు సూచించారో, ఎందుకు మేము వెనకుంటే ఒకవేళ మా దృష్టి నీపై పడవచ్చు. అమ్మా మేము ముందు నడుస్తాం, నువ్వు వెనక నడు, ఎటు వెళ్ళాలో అటు రాయి విసురు, ఆ విధంగా డైరెక్షన్ చేస్తాం, వెళ్ళిపోతాం. సోదరులారా, ఇస్లాంలో స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం చూడండి. ఆ విధంగా కొన్ని రోజులు ప్రయాణం జరిగింది. కనీసం వారెన్నడూ కూడా ఆమెను పలకరించలేదు. వెళ్ళారు రాజు ఆస్థానానికి. రాజు కొలువులో చేరుకున్నాక రాజకుమార్తె రాజుతో ఏమంటుందో తెలుసా? నాన్న, ఈ రాజ అంతఃపుర మందిరాలలో లేనటువంటి గౌరవం
నాకు ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుడారాలలో కనిపిస్తుంది నాన్న, నేను ఆయన దగ్గరికే వెళతాను. అల్లాహు అక్బర్. ఈ రాజకోట అంతఃపుర భవనాలలో లభించినటువంటి భద్రతా రక్షణ నాకు ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నివసించే గుడారాలలో కనపడుతుంది. సోదరులారా, ఎలా స్త్రీని గౌరవించింది ఈ ధర్మం. ఆమెకు బురకా అనేటువంటి పరదానిచ్చి, అలాంటి గౌరవాన్నిచ్చి ఆ స్త్రీ యొక్క ఖ్యాతిని ఉన్నతంగా పెంచిందే, విలువలను పెంచిందే. ఇస్లాంలో స్త్రీకి ఉన్నటువంటి స్థానం జగత్తులో ఏ సిద్ధాంతంలో లేదు సోదరులారా. వల్ ఫవయిషా, వారు సిగ్గుమాలిన పనులకు పాల్పడరు. పాయింట్ నెంబర్ 3, వైదా మా గదీబుహుం యగ్ఫిరూన్, వారు కోపం వచ్చినప్పుడు కూడా క్షమిస్తారు. కోపం వచ్చినప్పుడు క్షమిస్తారు. నిజంగా ప్రతి ఒక్కరు చేతులు ఎత్తమనలేండి, వద్దు, ఎందుకంటే అందరం ఫెయిల్ అయిపోతాం. కోపం వచ్చినప్పుడు నిజంగా నువ్వు క్షమించే మనస్తత్వం ఉందా? కోపం లేనప్పుడు ఎవడన్నా ఒక్క మాట అంటే 10 మాటలు అంటానికి సిద్ధపడుతున్నాం. వైదా మా గదీబుహుం యగ్ఫిరూన్, వారు కోపం వచ్చినప్పుడు క్షమిస్తారు. వల్ కాదిమీనల్ గైజ్ వల్ ఆఫీన అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. సూరా అల్ ఇమ్రాన్ 3:134. వల్ కాదిమీనల్ గైజ్, వారు కోపాన్ని దిగమింగుకునేవారు. సోదరులారా, మరి ఎక్కడ వైదా మా గదీబుహుం యగ్ఫిరూన్, కోపం వచ్చినప్పుడు క్షమించేవారు. తాయిఫ్ నగరం వెళ్ళి 10 రోజులు తాయిఫ్ వాసులకు సందేశాన్ని అందిస్తే ఆ 3 అన్నదమ్ములు, జాతి సర్దారులు ఈయన్ని పిచ్చివాడు అని పిల్లలకి కంకరాళ్ళు ఇచ్చి ఆయన మీద దండం విసిరివేయమని ఆదేశిస్తే కొన్ని కిలోమీటర్ల దూరం శరీరం అంతా రక్తసిక్తమైపోయి తన పాదరక్షకుల్లో గడ్డ కట్టుకుని పోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రాయిల్తో పాటు పర్వతాల దూతను కూడా పంపించి, ప్రవక్త, ఈ జాతి నీతో ఎలా ప్రవర్తించిందో ఆకాశాల స్వామి చూశాడు. మీరు ఆజ్ఞాపిస్తే ఈ జాతిని తిరగల మధ్య పిండిని ఏ విధంగా విసురుతారో ఆ విధంగా పిండి పిండి చేయడానికి పర్వతాల దూతను కూడా తెచ్చాను ప్రవక్త, మీరు ఆజ్ఞాపించండి అన్నప్పుడు ఆ శాంతిమూర్తి ఏమన్నాడో తెలుసా? ఈ జాతి వారు తెలియక నా పట్ల ఈ విధంగా ప్రవర్తించారు, నేను వీరిని క్షమిస్తున్నాను. వీరు కాకపోతే వీరి సంతానమైనా సరే నిజ దైవాన్ని గుర్తిస్తారు అన్నటువంటి ఆ క్షమామూర్తి బోధనలు మన జీవితాల్లో మచ్చుకైనా కనపడుతున్నాయో సోదరులారా. ఒక స్త్రీ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మూటాముల్ని సర్దుకుంది, నెత్తి మీద పెట్టుకుంది. దారిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనబడ్డారు. వృద్ధురాలు, అవ్వా నీవు ఆ భారం మోయలేవు అని ఆ మూటను తన నెత్తి మీద పెట్టుకున్నారు. అమ్మా నువ్వు ఎందుకు వెళుతున్నావంటే ఆ స్త్రీ ఇక తిట్టడం ప్రారంభించింది. ఈ మక్కాలో ముహమ్మద్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు, ఆయన ప్రవక్తను చెప్తున్నాడంట, దేవుడు ఒక్కడే, మానవులందరూ ఒక్కటే అంటున్నాడంట, నమాజులు స్థాపించాలంటున్నాడంట, మరణాంతర స్వర్గం నరకం ఉందంటున్నాడంట, తరతరాల నుంచి వచ్చేటువంటి ఆచారాలను కాదంటున్నాడు, అన్ని దూషిస్తుంది, తిడుతుంది, అనరాని మాట అంటుంది. వెళ్ళిపోయారు. తిడుతూనే ఉంది, నోటికి పట్టరాని బూతులు కూడా తిట్టింది. గమ్యస్థానాన్ని చేరుకున్న తర్వాత అమ్మ వెళ్ళొస్తాను అన్నారు. అయ్యా నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు, కనీసం నీ పేరు కూడా చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు, అయ్యా నీ పేరేంటో చెప్పు. ఆ క్షమామూర్తి అన్న మాటలేంటో తెలుసా? అమ్మా ఇప్పటిదాకా నువ్వు ఎవరినైతే తిట్టావో, నోటికి పట్టరన్నట్టు బూతులాడావో ఆ ముహమ్మద్ ప్రవక్త నేనేనమ్మా. వెంటనే అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు అని ఆ వృద్ధురాలు కల్మా చదివింది. సోదరులారా, మనల్ని ఎవరైనా ఒక్క మాట జన్మనిచ్చిన తల్లంటే కూడా మనం ఒప్పుకునే స్థితిలో ఉంటే మన విశ్వాసం ఏ విశ్వాసం అండి? కన్న తండ్రి కూడా మనల్ని అంటానికి భయపడుతున్నాడంటే మన వైఖరి ఎలా ఉందో ఆలోచిస్తున్నామా? ఇక మసీదుల్లో అయితే నీ నోరు తెలిస్తే అందరూ నోరు మూసుకోవాల్సిందే. పేష్మా మీద తగువాడతాము, ముతవల్లి మీద తగువాడతాము, మౌసుల మీద అరుస్తాము. ఎప్పుడైనా వచ్చి అజాన్ ఇచ్చామా అండి? ఎప్పుడైనా సరే అజా కంటే ముందు వచ్చామా? ఇకామత్ కంటే ముందు వచ్చామా? కానీ ఈరోజు మనలో ఆ క్షమించేటువంటి గుణమే లేదు.